Hello everyone, welcome to my class. I am 𝐶𝐩𝐤𝐤𝐡. Today we do our homework from episode 18. While working on statements, it is important to identify the real subject. If you can do it, the task is half completed. The rest is adding additional information. Statements as affirmative statements గానీ నెగటివ్ స్టేట్మెంట్స్ కానీ ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్స్లో కానీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఐడెంటిఫైయింగ్ ది రియల్ సబ్జెక్ట్. అది కనుక పట్టుకోగలిగితే హాఫ్ టాస్క్ అయిపోయినట్లే. ఇక మిగతాదంతా అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయటమే. సో మన హోంవర్క్లోకి వెళ్దాం రండి. ఈ ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో జాతీయ సమగ్రత పెంపొందించడానికి ఏమైనా సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయా? ఈ 18th ఎపిసోడ్లో మీరు ఈ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయటంలో ఎదుర్కొనే సమస్య నాకు తెలిసినంత వరకు ఆ తెలుగు పదాలకు ఇంగ్లీష్ పదాలు రాకపోవటం తప్పించి ఆ ఫ్రేమ్ చేయటం రాక కాదు. ఈ జాతీయ సమగ్రత, సాంస్కృతిక కార్యక్రమాలు వాటిని ఇంగ్లీష్లో ఏమంటారు అనేది మీకు తెలియకపోవటం వల్ల కొంచెం ఇబ్బంది ఎదుర్కోవచ్చు. అంతకుమించి సెంటెన్సెస్ని క్వశ్చన్స్లో మీరు ఫ్రేమ్ చేయడంలో ఇబ్బంది ఏం పడరు నాకు తెలిసినంత వరకు. ఎనీహో చూద్దాం రండి. భారతదేశంలో జాతీయ సమగ్రత పెంపొందించడానికి ఏమైనా సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయా? ఇందులో మీరు ఆ జాతీయ సమగ్రత, సాంస్కృతిక కార్యక్రమాలు వాటి యొక్క ఇంగ్లీష్ పదాలు తెలియక కొంచెం ఇబ్బంది పడవచ్చు, కానీ ఈ సెంటెన్స్లో ఇంకేం లేదు. ఇందులో సాంస్కృతిక కార్యక్రమాలు రియల్ సబ్జెక్ట్ అన్న విషయం కూడా మీకు తెలుసు. సో సాంస్కృతిక కార్యక్రమాలను ఏమంటామంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటాం. ఇది ప్లూరల్లో ఉంది కాబట్టి సెంటెన్స్ ఎలా బిగిన్ అవుతుంది? ఆర్ దేర్ ఎనీ కల్చరల్ ప్రోగ్రామ్స్? దేనికోసము? జాతీయ సమగ్రతను పెంపొందించడానికి. ఆర్ దేర్ ఎనీ కల్చరల్ ప్రోగ్రామ్స్ ప్రమోటింగ్ నేషనల్ ఇంటెగ్రిటీ? జాతీయ సమగ్రతను నేషనల్ ఇంటెగ్రిటీ అంటారు. సో ఇప్పుడు సెంటెన్స్ ఇంకోసారి చూడండి. ఆర్ దేర్ ఎనీ కల్చరల్ ప్రోగ్రామ్స్ ప్రమోటింగ్ నేషనల్ ఇంటెగ్రిటీ? ఎక్కడ? ఇన్ ఇండియా. కంప్లీట్ సెంటెన్స్ ఏమవుతుంది? ఆర్ దేర్ ఎనీ కల్చరల్ ప్రోగ్రామ్స్ ప్రమోటింగ్ నేషనల్ ఇంటెగ్రిటీ ఇన్ ఇండియా. అంతే, అయిపోయింది. సెకండ్ సెంటెన్స్ ఏమిటి? సెకండ్ హ్యాండ్ బుక్స్ అమ్మే బుక్ షాప్ ఉందా? సో ఇక్కడ రియల్ సబ్జెక్ట్ ఏంటి? బుక్ షాప్. కాబట్టి ఏంటి? ఇది సింగులర్లో ఉంది కాబట్టి ఈజ్ దేర్తో బిగిన్ అవుతుంది. ఈజ్ దేర్ ఎ బుక్ షాప్ సెల్లింగ్ సెకండ్ హ్యాండ్ బుక్స్? ఈజ్ దేర్ ఎ బుక్ షాప్ సెల్లింగ్ సెకండ్ హ్యాండ్ బుక్స్? ఇక్కడ మనం ఈ సెంటెన్స్ని రెండు విధాలుగా రాయొచ్చు. ఈజ్ దేర్ ఎ బుక్ షాప్ దట్ సెల్స్ సెకండ్ హ్యాండ్ బుక్స్? ఈజ్ దేర్ ఎ బుక్ షాప్ సెల్లింగ్ సెకండ్ హ్యాండ్ బుక్స్? అంటే మీ మనసులో ఉద్దేశాన్ని బట్టి అది దట్ సెల్స్ సెకండ్ హ్యాండ్ బుక్సా, సెల్లింగ్ సెకండ్ హ్యాండ్ బుక్సా అనేది రాయవలసి ఉంటుంది. ఒకవేళ ఇప్పటి అంటే ప్రజెంట్ మూమెంట్ గురించి మీరు మాట్లాడితే ఆ సెంటెన్స్ ఎలా ఉంటుందంటే ఈజ్ దేర్ ఎ బుక్ షాప్ సెల్లింగ్ సెకండ్ హ్యాండ్ బుక్స్ అనేది రాస్తాం. అలా కాకుండా ఎప్పుడు సెకండ్ హ్యాండ్ బుక్స్ అమ్మేటటువంటి బుక్ షాప్ ఉందా అని అడిగితే ఈజ్ దేర్ ఎ బుక్ షాప్ దట్ సెల్స్ సెకండ్ హ్యాండ్ బుక్స్? సో దట్ సెల్స్ సెకండ్ హ్యాండ్ బుక్స్ అంటే ఆ పుస్తకాల షాప్ ఎప్పుడూ ఉంటుంది. ఆ సెకండ్ హ్యాండ్ బుక్స్ అమ్మేటటువంటి పుస్తకాల షాప్ ఎప్పుడూ ఉంటుంది. సో ఇప్పుడు సెల్లింగ్ అనేది వాడుతున్నామంటే అట్ దిస్ మూమెంట్, ఈ క్షణంలో ఉందా లేదా? ప్రజెంట్ మూమెంట్ గురించి మాట్లాడినప్పుడు మనము ఈజ్ దేర్ ఎ బుక్ షాప్ సెల్లింగ్ సెకండ్ హ్యాండ్ బుక్స్ అంటే నిన్నటి గురించి మనకు తెలియదు, రేపటి గురించి మనకు తెలియదు. ఈరోజు ఉందా అనే సందర్భంలో మనము ఈజ్ దేర్ ఎ బుక్ షాప్ సెల్లింగ్ సెకండ్ హ్యాండ్ బుక్స్ అని వాడతాం. సో ఇక్కడ దట్ సెల్స్ సెకండ్ హ్యాండ్ బుక్సా, సెల్లింగ్ సెకండ్ హ్యాండ్ బుక్స్ అనేది మీ మనసును బట్టి మీరు రాయవచ్చు. కానీ నేను ఈ క్వశ్చన్ పేపర్లో అన్నీ నేను ప్రజెంట్ మూమెంట్ని దృష్టిలో పెట్టుకొని అన్నిటికీ ఆ కంటిన్యూస్ ఫామే వాడాను. సో ఈజ్ దేర్ ఎ బుక్ షాప్ సెల్లింగ్ సెకండ్ హ్యాండ్ బుక్స్ అనే వాడడం జరిగింది చాలా క్వశ్చన్స్లో. కాబట్టి మీరు దట్ సెల్సా, సెల్లింగ్ బుక్స్, సెకండ్ హ్యాండ్ బుక్స్ అనేది అకార్డింగ్ టు యువర్ విష్ మీరు ఎలా కావాలంటే అలా రాయొచ్చు. తర్వాత మీ టౌన్లో మంచి హాస్పిటల్ ఉందా? ఇది మీరు ఈజీగా రాసేస్తారు. ఈజ్ దేర్ ఎ గుడ్ హాస్పిటల్ ఇన్ యువర్ టౌన్? తర్వాత ఏంటి? లార్జ్ సెలక్షన్ ఆఫ్ బుక్స్ ఉన్నటువంటి పబ్లిక్ లైబ్రరీ ఉందా? సో ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ ఏంటి? పబ్లిక్ లైబ్రరీ. కాబట్టి ఏంటి? పబ్లిక్ లైబ్రరీ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ దేర్తో స్టార్ట్ అవుతుంది. ఈజ్ దేర్ ఎ పబ్లిక్ లైబ్రరీ విత్ ఎ లార్జ్ సెలక్షన్ ఆఫ్ బుక్స్? విత్ ఎ లార్జ్ సెలక్షన్ ఆఫ్ బుక్స్. ఆన్లైన్ కోర్సులు ఆఫర్ చేసే యూనివర్సిటీ ఉందా? ఈజ్ దేర్ ఎ యూనివర్సిటీ ఆఫరింగ్ ఆన్లైన్ కోర్సెస్? చూసారా, ఇక్కడ కూడా నేను ఆఫరింగ్ అని వాడాను.
ఇక్కడ మీరు కావాలనుకుంటే ఈజ్ దేర్ ఎ యూనివర్సిటీ దట్ ఆఫర్స్ ఆన్లైన్ కోర్సెస్ అని కూడా రాయవచ్చు. కానీ నేను రిస్ట్రిక్ట్ చేసుకున్నాను, అన్ని ఈజ్ దేర్ ఎ యూనివర్సిటీ ఆఫరింగ్ ఆన్లైన్ కోర్సెస్ అని రాశాను. సరేనా? ఉచితంగా ప్రవేశం కల్పించే మ్యూజియం ఉందా? సో ఇక్కడ మ్యూజియం అనేది ఫస్ట్ మనకి ప్రైమరీ ఆర్ మెయిన్ సబ్జెక్ట్ ఇది. కాబట్టి ఇది మ్యూజియం అనేది సింగులర్లో ఉంది కాబట్టి ఈజ్ దేర్ అ మ్యూజియం దట్ ఈస్ ఫ్రీ టు విజిట్, దట్ ఈస్ ఫ్రీ టు విజిట్. తర్వాత ఏంటంటే 7th క్వశ్చన్, సేంద్రియ ఉత్పత్తులు అమ్మే రైతు బజారు ఉందా? మనము తెలుగు రాష్ట్రాల్లో దీన్ని రైతు బజార్ అంటాం, కానీ వెస్ట్రన్ సొసైటీస్లో అంతా ఫార్మర్స్ మార్కెట్ అని అంటారు. మీరు రైతు బజార్ అని రాసినా కూడా తప్పేం లేదు, మనకు అర్థమవుతుంది. ఫార్మర్స్ మార్కెట్ అని మీకు తెలియటం కోసము ఇలా రాశాను, రైతు బజార్ అన్నాను. ఈజ్ దేర్ ఏ ఫార్మర్స్ మార్కెట్ ఆర్ రైతు బజార్ దట్ సెల్స్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్, దట్ సెల్స్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్. ఇక్కడ నేను సెల్లింగ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అని రాయాల్సింది దట్ సెల్స్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అని రాశాను. చెప్పాను కదా, ఏది రాసినా కరెక్టే. ఇక్కడ కార్ రెంటల్ సర్వీస్ ఉందా? ఇక్కడ కార్ రెంటల్ సర్వీస్ ఉందా అంటే ఈజ్ దేర్ ఎ కార్ రెంటల్ సర్వీస్ అవైలబుల్ హియర్, ఈజ్ దేర్ ఎ కార్ రెంటల్ సర్వీస్ అవైలబుల్ హియర్. ఈ బిల్డింగ్లో ఖాళీ అపార్ట్మెంట్స్ ఉన్నాయా? ఇది మీరు ఈజీగా రాసేసి ఉంటారు, అపార్ట్మెంట్స్ అంటున్నాం. ఆర్ దేర్ ఎనీ వేకెంట్ అపార్ట్మెంట్స్ ఇన్ ది బిల్డింగ్, ఆర్ దేర్ ఎనీ వేకెంట్ అపార్ట్మెంట్స్ ఇన్ దిస్ బిల్డింగ్, ఇన్ దిస్ బిల్డింగ్. లోకల్ కెఫేస్లో కవితా గోష్ఠులు జరుగుతాయా? కవితా గోష్ఠులు, దీన్ని కెఫే అనాలండి, ప్లూరల్ కాబట్టి కెఫేస్ అంటున్నాం. లోకల్ కెఫేస్లో కవితా గోష్ఠులు జరుగుతాయా? మా చిన్నప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో అశోక్ నగర్లో త్యాగరాయ గాన సభ ఉండేది. ప్రతిరోజు ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం జరిగేది. కవితా గోష్ఠులను, త్యాగరాయ కృతులను, అన్నమాచార్య కీర్తనలను, ఏదో ప్రోగ్రాం జరిగేది. ప్రపంచం మారిపోయింది, ప్రపంచం అంతా డబ్బు వెనక పడిపోయింది. ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేది దేవర్ రెలిగేటెడ్ టు బ్యాక్గ్రౌండ్, అబ్లివియన్ అని కూడా అనొచ్చు, మర్చిపోయారు అందరూ. దేవర్ రెలిగేటెడ్ టు అబ్లివియన్. ఈ రోజున ఎవరైనా కుతూహలంతో, ఆసక్తితోటి ఆర్గనైజ్ చేసిన ఆదరించే ప్రేక్షకులు లేరు. ఓకే, సరే, ఏదైనా కానీ మన క్వశ్చన్లోకి వద్దాం. కవితా గోష్ఠులు అంటే పోయట్రీ రీడింగ్స్ అంటారు. మనం తెలుగులో చక్కటి పదం కవితా గోష్ఠులు అనేది, కానీ ఇంగ్లీష్లో పోయట్రీ రీడింగ్స్ అంటారు. పోయట్రీ రీడింగ్స్ కాబట్టి ఆర్ దేర్ ఎనీ పోయట్రీ రీడింగ్స్ అట్ లోకల్ కెఫేస్? మీ టౌన్లో ఫుడ్ ట్రక్స్ కల్చర్ ఉందా? మీ టౌన్లో ఫుడ్ ట్రక్స్ కల్చర్ ఉందా? ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఇదండి, కల్చర్, సంస్కృతి. ఫుడ్ ట్రక్స్ సంస్కృతి ఉందా అని అడుగుతున్నాం కాబట్టి సంస్కృతి, కాబట్టి ఈజ్ దేర్ ఎనీ ఫుడ్ ట్రక్స్ కల్చర్. ఈ ఫుడ్ ట్రక్స్ అనేది మనకి సబ్జెక్ట్ కాదు, ఫుడ్ ట్రక్స్ కల్చర్. కాబట్టి ఇక్కడ మనకు సింగులర్లోకే వెళ్ళాలి. ఈజ్ దేర్ ఎనీ ఫుడ్ ట్రక్స్ కల్చర్ ఇన్ యువర్ టౌన్ అనే చెప్పాలి. మీ రాష్ట్రంలో ఏవైనా అభయారణ్యాలు ఉన్నాయా? అభయారణ్యాలు ఏంటంటే అడవుల్లో ఒక ప్రదేశాన్ని ఇయర్ మార్క్ చేయడం జరుగుతుంది. దేనికంటే టు ప్రొటెక్ట్ ది యానిమల్స్ విచ్ ఆర్ ఆన్ ది వర్జ్ ఆఫ్ ఎక్స్టింక్షన్. అంతరించిపోయేటటువంటి జాబితాలో ఉన్నటువంటి జంతువులను రక్షించడం కోసము ఒక ప్రదేశాన్ని నిర్దేశించడం జరుగుతుంది. దాన్ని అభయారణ్యం అంటారు. అక్కడ వేట అనేది పూర్తిగా నిషిద్ధం. అటువంటి అభయారణ్యాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఏమైనా ఉన్నాయా? మీకు ఏమైనా తెలుసా? ఉన్నాయి. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్, అది కంబైన్డ్ స్టేట్లో నల్గొండ, మహబూబ్నగర్, ప్రకాశం, గుంటూరు, కర్నూలు 5 జిల్లాల పరిధిలో ఉండేది. అర్థమైందండి? సో దాన్ని క్వశ్చన్ ఎలా రాయాలంటే మనము చూడండి, అభయారణ్యాలు అంటున్నాం కదా, ఆర్ దేర్ ఎనీ వైల్డ్ లైఫ్ రిజర్వ్స్ ఇన్ యువర్ స్టేట్? వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటారు, వైల్డ్ లైఫ్ రిజర్వ్ అంటారు. సో ఆర్ దేర్ ఎనీ వైల్డ్ లైఫ్ రిజర్వ్స్ ఇన్ యువర్ స్టేట్? ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఈ 13th క్వశ్చన్ చూడండి, మీ సిటీలో నక్షత్ర వీక్షణకు అవకాశం కల్పించే ప్లానిటేరియంస్ ఏమైనా ఉన్నాయా? ప్లానిటేరియం, నక్షత్రాలను వీక్షించడానికి, గ్రహాలను నక్షత్రాలను వీక్షించడానికి ఒక పెద్ద బిల్డింగ్ కట్టి దానిలో టెలిస్కోప్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది. అది మనకి హైదరాబాద్లో ఆ బిర్లా టెంపుల్ దగ్గర బిర్లా ప్లానిటోరియం అని ఉంది. ఇప్పుడు పనిచేస్తుందో లేదో నాకు తెలియదు, మా చిన్నప్పుడు ఉండేది. దేనికి ఇది? నక్షత్ర వీక్షణకు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే స్టార్ గేజింగ్ అంటాం. స్టార్ గేజింగ్. గేజ్ అంటే అర్థం ఏంటంటే టు లుక్ అటెంటివ్లీ ఆర్ ఇంటెంట్లీ, తీక్షణంగా చూడడం, ఇంటెంట్లీ, అలా తీక్షణ దృష్టితో చూడడం. దేనికోసము? విత్ అడ్మిరేషన్, సర్ప్రైజ్
ఆర్ థాట్. సో ఏదైనా తీక్షణంగా మనసులో ఏదైనా దృష్టిలో ఏదైనా పెట్టుకొని ఒకదానికోసం ప్రత్యేకంగా చూడ్డాన్ని గేజింగ్ అంటారు, గేజ్. అదేవిధంగా అడ్మిరేషన్, ఆరాధనాపూర్వకంగా మనం ఎవరైనా చూసినా కూడా దాన్ని గేజ్ అంటాం. అదేవిధంగా ఇక్కడ సర్ప్రైజ్, ఆశ్చర్యంగా చూసినా కూడా దేనైనా మనం అలా కళ్ళు గుడ్లప్పగించి చూస్తాం, దాన్ని కూడా గేజ్ అంటారు. సో ఇక్కడ ఎవరిని చూస్తున్నాం మనం? నక్షత్రాలను చూస్తున్నాం కాబట్టి స్టార్ గేజింగ్ అంటారు. సో క్వశ్చన్ ఎలా రాస్తాము? ఆర్ దేర్ ఎనీ ప్లానెటేరియమ్స్ ఆఫరింగ్ స్టార్ గేజింగ్ ఆపర్చునిటీస్ ఇన్ యువర్ సిటీ? ఆఫరింగ్ స్టార్ గేజింగ్ ఆపర్చునిటీస్. సో నక్షత్ర వీక్షణకు అవకాశము అంటున్నాం కాబట్టి ఆపర్చునిటీస్ ఇన్ యువర్ సిటీ. ఇక్కడ సా తప్పుబడింది, సరే మార్చుకోండి. మీ ప్రాంతంలో ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉందా? ఇది మీరు అందరు రాసేస్తారు. ఈజ్ దేర్ అన్ ఓపెన్ ఎయిర్ థియేటర్ ఇన్ యువర్ ప్లేస్? దగ్గరలో ఫిషింగ్ కోసం ఉపయోగపడే చెరువులు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఎట్లా రాస్తామంటే దగ్గరలో ఫిషింగ్ కోసం ఉపయోగపడే చెరువులు కాబట్టి ఇది నిజమైన సబ్జెక్టు. ఎలా రాస్తాం ఇప్పుడు? చెరువులు కాబట్టి ఆర్ దేర్ ఎనీ లేక్స్? దేనికోసము? సూటబుల్ ఫర్ ఫిషింగ్ నియర్ బై, సూటబుల్ ఫర్ ఫిషింగ్ నియర్ బై. తర్వాత వంట నేర్పించడానికి ఏమైనా కలినరీ స్కూల్స్ ఉన్నాయా? వంట నేర్పించడానికి ఏమైనా కలినరీ స్కూల్స్ ఉన్నాయా? కలినరీ అంటే అర్థము CULINARY. కలినరీ అంటే అర్థం ఏంటంటే రిలేటింగ్ టు కుకింగ్ అండ్ కిచెన్, వంటగదికి సంబంధించి వంట చేయడానికి సంబంధించిన దాన్ని మొత్తాన్ని కలిసి మనము కలినరీ అంటాం. సో కలినరీ స్కూల్స్ అంటే జనరల్గా కలినరీ స్కూల్స్లో ఎవరు చేరతారంటే అంటే అభిలాష కొద్దీ మనలాంటి వాళ్ళు కూడా, మామూలు వాళ్ళు కూడా చేరొచ్చు కానీ జాయిన్ అవ్వచ్చు. కానీ కలినరీ స్కూల్స్లో సాధారణంగా ఈ చెఫ్గా ప్రొఫెషన్ ఎంచుకున్న వాళ్ళు ఆ కలినరీ స్కూల్స్కి వెళ్తారు. సో వంట నేర్పించడానికి ఏమైనా కలినరీ స్కూల్స్ ఉన్నాయా అంటే ఆర్ దేర్ ఎనీ కలినరీ స్కూల్స్ ఆఫరింగ్ కుకింగ్ క్లాసెస్? ఆఫరింగ్ కుకింగ్ క్లాసెస్. ఓకే. అదేవిధంగా పెయింటింగ్ వర్క్ షాప్స్ని ఆఫర్ చేస్తున్న ఆర్ట్ స్టూడియోస్ ఏమైనా ఉన్నాయా? ఆఫర్ చేస్తున్న ఆర్ట్ స్టూడియోస్. సో మన సబ్జెక్ట్ ఇది ఆర్ట్ స్టూడియోస్ అంటున్నాం కాబట్టి సబ్జెక్ట్ ఏమవ్వాలా? సెంటెన్స్ ఎలా బిగిన్ అవ్వాలి? ప్లూరల్తో బిగిన్ అవ్వాలి. ఎందుకంటే ఇది ఆర్ట్ స్టూడియోస్ అంటున్నాం కాబట్టి, ఇది ప్లూరల్ కాబట్టి. ఆర్ దేర్ ఎనీ ఆర్ట్ స్టూడియోస్ ఆఫరింగ్ పెయింటింగ్ వర్క్ షాప్స్? సో పెయింటింగ్ నేర్పించేటటువంటి వర్క్ షాప్స్ ఏమైనా ఆఫర్ చేస్తున్నాయా మీ దగ్గర? ఏమైనా ఆఫర్ చేసేటటువంటి ఆర్ట్ స్కూల్స్ ఏమైనా ఉన్నాయా? అది అలా అడుగుతున్నారు. ఆర్ దేర్ ఎనీ ఆర్ట్ స్టూడియోస్ ఆఫరింగ్ పెయింటింగ్ వర్క్ షాప్స్? నెక్స్ట్ ఏంటంటే ఈ ఏరియాలో బైక్స్ అద్దెకిచ్చే షాప్స్ ఏమైనా ఉన్నాయా? బైక్స్ అద్దెకి ఇచ్చే షాప్స్ ఏమైనా ఉన్నాయా? సో ఇక్కడ మనం షాప్స్ అనేది రాయకుండా మొత్తం కలిసి ఉంటుంది కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే ఆర్ దేర్ ఎనీ బైక్ రెంటల్ షాప్స్? ఇలా మొత్తం కలిసి రాసేస్తాం. షాప్స్ అనేది విడిగా రాయకుండా ఆర్ దేర్ ఎనీ బైక్ రెంటల్ షాప్స్ ఇన్ దిస్ ఏరియా? ఈ ఏరియాలో ఏమైనా బైక్ రెంటల్ షాప్స్ ఉన్నాయా అని డైరెక్ట్గా రాసేస్తాం. మీ టౌన్లో దర్శించదగిన చారిత్రక ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? హిస్టరీ వాడిని కదా, అందుకని రాశాను. మీ టౌన్లో దర్శించదగిన చారిత్రక ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? చారిత్రక ఆనవాళ్ళు అంటే మనం హిస్టారికల్ ల్యాండ్ మార్క్స్ అని చెప్పుకుంటాం. చారిత్రక శిథిలాలు అంటే హిస్టారికల్ రూయిన్స్ అని చెప్పుకుంటాం. RUINS, రూయిన్స్. సో ఇక్కడ చారిత్రక ఆనవాళ్ళు అంటున్నాం కాబట్టి ఇక్కడ ఎలా చెప్తామంటే మనము ఆర్ దేర్ ఎనీ హిస్టారికల్ ల్యాండ్ మార్క్స్ దర్శించదగిన వర్త్ విజిటింగ్ ఇన్ యువర్ టౌన్? వర్త్ విజిటింగ్, దర్శించదగిన అంటే వర్త్ విజిటింగ్. మనము నిజంగా చూడదగ్గదేనా అది? మనము ఈజ్ ఇట్ వర్త్ విజిటింగ్? సో ఆర్ దేర్ ఎనీ హిస్టారికల్ ల్యాండ్ మార్క్స్ వర్త్ విజిటింగ్ ఇన్ యువర్ టౌన్? అదే ఏదైనా సినిమా ఉందనుకోండి, అందరూ అబ్బా బాగుంది బాగుంది అంటారు. అప్పుడు మనం అడుగుతాం ఈజ్ ఇట్ రియల్లీ వర్త్ వాచింగ్? ఈజ్ ఇట్ రియల్లీ వర్త్ వాచింగ్? నిజంగా అది చూడదగ్గదని అంటావా? అటువంటి సందర్భంలో ఈజ్ ఇట్ రియల్లీ వర్త్ వాచింగ్ అలా అడుగుతాం. కాబట్టి ఇక్కడ వర్త్ విజిటింగ్, దర్శించదగినదేనా అనే సందర్భంలో వర్త్ విజిటింగ్ అంటాం. సో ఆర్ దేర్ ఎనీ హిస్టారికల్ ల్యాండ్ మార్క్స్ వర్త్ విజిటింగ్ ఇన్ యువర్ టౌన్? మీ సిటీలో యోగా స్కూల్స్ ఏమైనా ఉన్నాయా? మీరందరూ రాసేసి ఉంటారు. ఆర్ దేర్ ఎనీ యోగా స్కూల్స్ ఇన్ యువర్ సిటీ? ఈ 21st క్వశ్చన్ చూడండి. మీ సిటీలో పుస్తకాలు అద్దెకిచ్చే షాప్స్ ఉన్నాయా? మీ సిటీలో పుస్తకాలు అద్దెకిచ్చే షాప్స్ ఉన్నాయా? ఈ పుస్తకాలు అద్దెకిచ్చే షాప్స్ని మనము బుక్ లెండింగ్ లైబ్రరీస్ అంటాం. ఇప్పుడు ఎక్కడ లేవు కాబట్టి మీకు ఆ పదం అలా వాడాలని తెలియదు. వాటిని షాప్ అనకూడదు. పుస్తకాలు అద్దెకిచ్చే షాప్ అని తెలుగులో మనం అనుకున్నప్పటికీ
ఇంగ్లీష్లో దాన్ని బుక్ లెండింగ్ లైబ్రరీ అంటారు. ఈ బుక్ లెండింగ్ లైబ్రరీస్ 80s 90sలో హైదరాబాదులో ప్రతి సెంటర్లో ఉండేవి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, విద్యానగర్, తర్వాత ఆ శంకర్మఠ్ దగ్గర, చిక్కడపల్లి, వైఎంసీఏ, నారాయణగూడ, ఎవ్రీవేర్. ఈ పుస్తకాల షాపుల్లో ఈవెన్ వీక్లీస్ కూడా అద్దెకి ఇచ్చేవాళ్ళు. ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఇవి కాకుండా నవల్స్. ఇటువంటి కల్చర్ ఆ రోజుల్లో బాగుండేది. సెల్ ఫోన్లు, టీవీలు ఉండేవి కాదు కాబట్టి ప్రజలు బాగా చదువుకునేవాళ్ళు. మంచి మంచి పుస్తకాలు కూడా ఉండేవి. నేను డిగ్రీ అయిన తర్వాత కోర్స్ చేయడానికి ప్రతిరోజు 1.5 hour ట్రైన్లో వెళ్ళటం, మళ్ళీ 1.5 hour ఇంటికి రావటం. ఆ టైంలో ఒక 3 నెలల పాటు నేను వెళ్ళినటువంటి సిటీలో ఒక బుక్ లెండింగ్ లైబ్రరీ చూశాను. మొత్తం ఇంగ్లీష్ బుక్సే. నాకు తెలియకుండా, నా ఎఫర్ట్ లేకుండా 3 నెలల్లో కనీసం 50-60 పుస్తకాలు చదివేశాను. ఇర్వింగ్ వ్యాలెస్, మ్యారియో పూజో, ఆర్థర్ హెయిలీ, రాబర్ట్ లుడ్లమ్, అగాథా క్రిస్టీ, ఎక్సలెంట్ బుక్స్ అన్ని, గొప్ప గొప్ప పుస్తకాలు ఆ 3 నెలలు చదివేశాను. అదొక ఆపర్చునిటీ దొరికింది. మనం తెలిసి చేయలేదు. ఆ రోజుల్లో ఆ కల్చర్ ఉంది కాబట్టి చదువుకోగలిగాం. ఈ రోజున సెల్ ఫోన్లు, టీవీలు వచ్చిన తర్వాత చదవటం అనేది మర్చిపోయారు ప్రజలందరూ. అదేవిధంగా ఇవన్నీ చనిపోయినాయి. ఈ కల్చర్ అనేది చచ్చిపోయింది. ఈ రోజున ఎక్కడా లేదు. అటువంటి దాన్ని ఏమనాలంటే బుక్ లెండింగ్ లైబ్రరీస్ అంటాం. సో ఇక్కడ ఏమనాలంటే, ఆర్ దేర్ ఎనీ బుక్ లెండింగ్ లైబ్రరీస్ ఇన్ యువర్ సిటీ? లైబ్రరీస్ ఇన్ యువర్ సిటీ? యాక్చువల్గా నాకు కూడా చెప్పే కదా, నా లైబ్రరీ దాదాపు 10 లక్షల రూపాయలు ఉంటుంది. నా లైబ్రరీ స్టార్ట్ చేయాలని ఉంది నాకు కూడా. కానీ పుస్తకాలు ఎవరికైనా ఇంటికి ఇస్తే తిరిగి రావేమని భయం. ఒకటి, చాలా ఎక్స్పెన్సివ్ బుక్స్ నాది, చాలా ఖరీదైన పుస్తకాలు. 2, చాలా పుస్తకాలు అసలు ప్రింటింగ్లో లేవు. మీకు అమెజాన్లో కొట్టినా కూడా దొరకవాయి. అందుకు భయపడుతున్నాను. చూస్తున్నాను ఇంకేదన్నా దాన్ని మార్పు చేసి పిల్లల చేత చదివించాలనే కోరిక ఉంది. చూద్దాం. సో దీన్ని బుక్ లెండింగ్ లైబ్రరీస్ అంటారు. ఇంతకీ ఇక్కడ మీరు ఈ లెండ్ అనే పదం దగ్గర పిల్లల్లో చాలా మందికి ఆ అర్థం కొంచెము పట్టించుకోకపోవటం వల్ల చాలా తప్పులు చేస్తుంటారు. లెండ్కి బారోకి చాలా తేడా ఉంది. అదేంటో చూడండి. లెండ్ అంటే అర్థం ఏంటంటే, లెండ్ అనేది వర్బు, బారో అనేది వర్బ్. లెండ్ అనేదేమో ఇర్రెగ్యులర్ వర్బు, తర్వాత బారో అనేదేమో రెగ్యులర్ వర్బ్. ఈ రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్ స్టార్ట్ చేసిన తర్వాత చెప్తాను. ఇప్పుడేం కంగారేం లేదు. ఇక్కడ చూడండి. ఈ లెండ్ అనేది కాంజుగేషన్ కూడా ఇచ్చాను మీకు. ఇంకొక చిన్న రిక్వెస్ట్ నాది, మీకు 11th ఎపిసోడ్లో అనుకుంటా కాంజుగేషన్ ఆఫ్ వర్బ్స్ అని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అది దయచేసి దాన్ని బైహార్ట్ చేయండి. అది బైహార్ట్ చెయ్యనంత వరకు, ఏ విధంగా అయితే మీరు స్కూల్ డేస్లో టేబుల్స్ రాకపోతే, అరిథమెటిక్ చెయ్యలేకపోయారో, ఇప్పుడు కూడా అది బైహార్ట్ చెయ్యకపోతే అర్థాలు వదిలేసేయండి. అర్థాలు నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు దాన్ని బైహార్ట్ చేయండి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం చొప్పున 1 నెల రోజులు, ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట, 1 నెల రోజులు అది బైహార్ట్ చెయ్యకపోతే, మీరు రేపొద్దున ఎంత ప్రయత్నించినా మాట్లాడేటప్పుడు ఆ కాంజుగేషన్ రాకపోతే, మీకు ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడాలా లేదా ప్యాసివ్ వాయిస్ వాడాలా, మీకు పాస్ట్ పార్టిసిపుల్తో అవసరం. ఆ వర్బ్కి పాస్ట్ పార్టిసిపుల్ ఏంటో మీకు వెంటనే నోట్లోంచి రాలేదనుకోండి, అక్కడ యూ విల్ స్టట్టర్, అక్కడ ఆగిపోతుంది మీది. ఇక ప్రాసెస్ చేస్తుంటుంది బ్రెయిన్, ఇది ఏమిటి అని. అందుకోసం దయచేసి దాన్ని ముందు బైహార్ట్ చేసేయండి. ఇచ్చాను నేను ఆల్రెడీ. సరే, లెండ్ అంటే అర్థం ఏంటంటే, లెండ్ చెప్పాను కదా, కాంజుగేషన్ ఇచ్చాను చూడండి. ఏంటంటే, ఈ లెండ్ ఏమో ఇన్ఫినిటివ్, లెండ్స్ ఏమో థర్డ్ పర్సన్ సింగులర్ వాడతాం. అంటే ఇది సింగులర్ వర్బ్. ఇది లెంట్ ఏమో పాస్ట్ టెన్స్, ఈ లెంట్ ఏమో పాస్ట్ పార్టిసిపుల్, ఈ లెండింగ్ ఏమో ప్రజెంట్ పార్టిసిపుల్. అదేవిధంగా ఇది ఇర్రెగ్యులర్ వర్బ్. బారో అనేది ఏమో రెగ్యులర్ వర్బ్. బారో అనేది ఇన్ఫినిటివ్, బారోస్ ఏమో సింగులర్ వర్బ్, అంటే థర్డ్ పర్సన్ సింగులర్కి ఇది వాడతాం. బారోడ్ ఏమో పాస్ట్ టెన్స్, బారోడ్ ఏమో పాస్ట్ పార్టిసిపుల్, బారోయింగ్ ఏమో ప్రజెంట్ పార్టిసిపుల్. ఓకే, ఇక అర్థానికి వద్దాం. లెండ్ అంటే అర్థం ఏంటంటే, గివ్ సంథింగ్ టు సమ్వన్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు గెట్ ఇట్ బ్యాక్. గివ్ సంథింగ్ టు సమ్వన్, ఏదో ఇంకొకరికి ఇవ్వటం. నేను ఏదో ఇంకొకరికి ఇవ్వటం. గివింగ్ సంథింగ్ టు సమ్వన్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు గెట్ ఇట్ బ్యాక్. మళ్ళీ నాది నేను తెచ్చుకోగలను అనే ఎక్స్పెక్టేషన్ తోటి ఎవరికైనా ఏదైనా ఇస్తే దాన్ని లెండ్ అనాలి. బారో అంటే ఇప్పుడు నేను టేకింగ్ సంథింగ్ ఫ్రమ్ సమ్వన్, ఎవరి దగ్గర నుంచో నేను ఏదో తీసుకుంటున్నాను. టేకింగ్ సంథింగ్ ఫ్రమ్ సమ్వన్ విత్ ది ఇంటెన్షన్ ఆఫ్
గివింగ్ ఇట్ బ్యాక్, మళ్ళీ వాళ్ళకి తిరిగిద్దాము అనేటటువంటి ఇంటెన్షన్ తోటి, ఉద్దేశంతో ఎవరి దగ్గర నేను తీసుకుంటే దాన్ని బారో అనాలి. మళ్ళీ నా వస్తువు నాకు వెనక్కి వస్తుందని ఎక్స్పెక్టేషన్తో నేను ఎవరికైనా ఇస్తే దాన్ని లెండ్ అనాలి. సరేనా? చూడండి, లెండ్ అంటే గివ్ సంథింగ్ టు సమ్వన్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు గెట్ ఇట్ బ్యాక్. బారో అంటే టేక్ సంథింగ్ ఫ్రమ్ సమ్వన్ విత్ ఇంటెన్షన్ ఆఫ్ గివింగ్ ఇట్ బ్యాక్. మళ్ళీ మనకు ఇంటెన్షన్ ఉండాలి వెనక్కి తిరిగి ఇవ్వాలని. రైట్. ఇప్పుడు లెండ్కి ఒక ఎగ్జాంపుల్ చూడండి. కుడ్ యూ లెండ్ మీ యువర్ కార్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ డేస్? కుడ్ యూ లెండ్ మీ యువర్ కార్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ డేస్? మీ కారుకు ఒక 2-3 రోజుల కోసం ఫర్ ఎ కపుల్ ఆఫ్ డేస్ నాకు ఇవ్వగలరా? నేను మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను. అదే నేను ఇప్పుడేంటి, మీ కారు మీరు ఇస్తారా అని అడిగితే లెండ్ వాడాలి. అదే మీ కారు నేను తీసుకోవచ్చా అన్నప్పుడు బారో అని వాడాలి. కుడ్ ఐ బారో యువర్ కార్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ డేస్? మీ కారుని నేను తీసుకోవచ్చా? అక్కడేమో ఇస్తారా, ఇక్కడేమో నేను తీసుకోవచ్చా. రెండిట్లో ఇంటెన్షన్ ఏంటి? మీది మీకు ఇచ్చేయటం. కాబట్టి ఇక్కడేం రాస్తాము? కుడ్ ఐ బారో యువర్ కార్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ డేస్. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే, ఇక్కడ చూడండి, కుడ్ యూ గివ్ మీ యువర్ పెన్ అంటారు. క్లాస్లోనో ఏదైనా కుడ్ మీ గివ్ యువర్ పెన్ అంటారు. గివ్ అంటే అర్థం ఏంటంటే మళ్ళీ తిరిగి ఇచ్చే ఉద్దేశం లేదు. నాకు ఇస్తావా, ఇంకా అక్కడితో క్లోజ్, ఆ ట్రాన్సాక్షన్ అక్కడితో అయిపోయింది. నువ్వు ఇవ్వటము, నేను తీసుకోవటం. మళ్ళీ తిరిగి ఇచ్చేటటువంటి కాన్సెప్ట్ ఉంటుంది గివ్లో. కాబట్టి తిరిగి ఇచ్చే ఉద్దేశం ఉన్నప్పుడు మనము ఎప్పుడు ఇలా గివ్ అనే పదాన్ని వాడకూడదు. ఓకే. కాబట్టి ఇక్కడ ఏమనాలి? కుడ్ యూ లెండ్ మీ యువర్ పెన్ అని అడగాలి, ఆర్ కుడ్ ఐ బారో యువర్ పెన్ అని అడగాలి. అర్థమైందండి? ఇక దీనికి వెళ్దాం. ఏంటిది ఇక్కడ క్వశ్చను? మీ సిటీలో పుస్తకాలు అద్దెకిచ్చే షాప్స్ ఉన్నాయా? ఆర్ దేర్ ఎనీ బుక్ లెండింగ్ లైబ్రరీస్ ఇన్ యువర్ సిటీ? తర్వాత, మీ సిటీలో రూఫ్ టాప్ రెస్టారెంట్స్ ఉన్నాయా? ఆర్ దేర్ ఎనీ రూఫ్ టాప్ రెస్టారెంట్స్ ఇన్ యువర్ సిటీ? ఆ కల్చరే బాగుండేది. అంటే మీకు తెలియదు కానీ హైదరాబాద్ మంచి ప్లేస్. చిక్కడపల్లిలో సుధా హోటల్ అని ఉండేది 1986-87 ప్రాంతంలో. ఆ పైకి వెళ్ళి కూర్చుంటే, కాలేజ్ అయిపోగానే 5-6 వెళ్ళి కూర్చుంటే అలా 7-8 అలా అరగంట ఒక కాఫీ తాగటం, అక్కడే గడిపేయటం సాయంత్రం అంతా ఫ్రెండ్స్ తోటి. ఇంజనీరింగ్ పిల్లలు అంటే తెలుసు కదా, చాలా లైవ్లీగా ఉండేది. ఇప్పుడు లేవనుకుంటా హైదరాబాద్లో కూడా ఈ రూఫ్ టాప్ రెస్టారెంట్స్ ఎక్కడా ఉన్నట్లు నాకేం ఐడియా లేదు. అసలు ఏమి ఉండకూడదు ఇంకా. సో అదనమాట. సో ఏంటి ఇక్కడ మనం చెప్పుకునేది? ఆర్ దేర్ ఎనీ రూఫ్ టాప్ రెస్టారెంట్స్ ఇన్ యువర్ సిటీ? మీ టౌన్లో రీడింగ్ క్లబ్స్ ఏమైనా ఉన్నాయా? ఆర్ దేర్ ఎనీ రీడింగ్ క్లబ్స్ ఇన్ యువర్ టౌన్? అదే నాకు స్టార్ట్ చేయాలని ఉంది, రీడింగ్ క్లబ్. తర్వాత, మీ కాలేజ్లో కంప్యూటర్ ల్యాబ్ ఉందా? ఈజ్ దేర్ ఎ కంప్యూటర్ ల్యాబ్ ఇన్ యువర్ కాలేజ్? ఇది అందరూ రాసేసే ఉంటారు. పార్క్లో లాఫింగ్ క్లబ్ ఉందా? ఈజ్ దేర్ ఎ లాఫింగ్ క్లబ్ ఇన్ ది పార్క్? ఇప్పటికి 25 సెంటెన్సెస్ అయినాయి, ఇంకా 25 సెంటెన్సెస్ ఉన్నాయి. ఇక మీ చెప్పా కదా, స్పాన్ ఆఫ్ అటెన్షన్ పర్మిట్ చెయ్యదు ఇంకా క్లాస్ని కంటిన్యూ చేయడానికి. నాదేం లేదు, నేను ఇంకో 2 గంటలు ఏం చెప్తాను. బట్ నెక్స్ట్ రేపు మళ్ళీ ఆ మిగతా 25 సెంటెన్సెస్ ఆర్ క్వశ్చన్స్ కంప్లీట్ చేద్దాము. ఓకే. ఈ టాపిక్ మీద కామెంట్స్ రాయండి, నచ్చితే లైక్ చేయండి. చెప్పా కదా, ఇఫ్ యూ బిలీవ్ దట్ మై క్లాసెస్ ఆర్ బెనిఫిషియల్ టు యూ, consider subscribing to my channel. We shall meet in the next class. Until then, take care. Bye bye.